ఇంతకుముందు చూపించాను చూడండి, హార్డ్ అయ్యి జామ్ అయింది. ఇది చూడండి మూమెంట్ ఎలా ఉందో. ఇలా ఫ్రీ మూమెంట్ ఉంటే మీకు బ్రేక్స్ పూర్తిగా డిసెంగేజ్ అయితే, ఎంగేజ్ అయితే డిసెంగేజ్ అయితే అనేది పర్ఫెక్ట్ జరుగుతుంది. ఆ జామ్ అయిన సిచ్యువేషన్లో డిసెంగేజ్ జరగదు, ఒక్కసారి ఎంగేజ్ కూడా జరగదు. ఎంగేజ్ జరగకుంటుంటే బ్రేక్స్ మీకు హ్యాండ్ బ్రేక్ పని చేయట్లేదు, వెహికల్ ఎనిక్కిపోతుంది అనుకునే ప్రాబ్లం వస్తుంది. మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు హ్యాండ్ బ్రేక్ గుంజినా కూడా వెహికల్ మూవ్ అవుతుందండి, ఆగట్లేదని. అది జామ్ కావడం వల్ల. మళ్ళీ ఒక్కోసారి వెహికల్ హార్డ్కి పోతుంది, బ్రేక్ పట్టుకున్నట్టు పోతుంది అంటారు. అది కూడా కారణం ఈ హ్యాండ్ బ్రేక్ జామ్ కావడం వల్ల. అందుకే మీరు ఎస్పెషల్లీ పాత వెహికల్స్ టైం టు టైం మీరు చెక్ చేయించుకొని అవసరమైతే మార్చుకోవటం బెస్ట్. ఇలా మార్చినప్పుడు మీకు డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. డ్రమ్ములు, లైనర్స్ ఇవన్నీ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.